జిల్లా కలువాయి మండలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీపీస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిజామాబాద్ ప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కూటమి నాయకులు చల్లా రఘురామిరెడ్డి, బీజేపీ మండల కన్వీనర్ మల్లికార్జున, జనసేన నాయకులు మనోహర్ గజమాలతో సత్కరించారు. అనంతరం మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ ఆశయాలను ప్రజలకు చాటి చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రసాద్ అంబేద్కర్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని, ఐక్యరాజ్య సమితి కూడా ఈ రోజును ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా గుర్తించిందని పేర్కొన్నారు. విముక్తి సిద్ధాంత ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈరోజు కలువాయి మండలంలో మనం జయంతి సభను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు భారతదేశం మొత్తంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద పండుగగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ప్రపంచమంతా జరుపుకోవడం అనేది మనం చాలా గర్వించదగిన విషయం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ ఒక చిన్న అంటరాని కులంలో పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఆ యొక్క జ్ఞాన కీర్తిని, ఆయన యొక్క జ్ఞానాన్ని గుర్తించి వాళ్ళు ప్రముఖ యూనివర్సిటీలో ఆయన ఎక్కడెక్కడైతే చదివాడో, ఆయన ఇన్ని దేశాల్లో ఆయన చదువుకున్నాడో ఆ దేశాలన్నింటిలో కూడా ఆయన చదివినటువంటి యూనివర్సిటీల్లో ఆయన విగ్రహాలు నెలకొల్పుకొని ఆయన యొక్క పుట్టినరోజుని నాలెడ్జ్ డేగా ప్రకటించుకొని ప్రపంచ విజ్ఞాన దినంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని కోట్లాది మంది పీడితులకు, అణగారిన వర్గాలకు ఆయన ఒక గొంతుగా నిలిచాడు. ఆయన యొక్క కలంతోనే ఈరోజు కొన్ని కోట్ల మంది జీవితాలని మార్చాడు. ఎందుకంటే ఆయన ఏమైతే ఏ అంటరానితనాన్ని అనుభవించాడో, ఏ అణచివేతను అనుభవించాడో, ఏ దుఃఖాన్ని దిగమింగాడో, ఆ బాధలన్నింటినీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల అందరికీ సమాన అవకాశాలు కావాలని, సమాన హక్కులు కావాలని తన జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేసుకొని తన 3 బిడ్డలను చంపుకొని ఆయన ఆ త్యాగం ద్వారా మనకు ఈ చీకటి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆయన కుటుంబంలో విషాదం నింపుకొని 3 బిడ్డలను చంపుకున్నాడు. మిత్రులారా, ఆయన యొక్క త్యాగాన్ని ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలు గుర్తించాయి. కానీ ఈ దేశంలో ఒక అంటరాని కులంలో పుట్టాడనే ఆయన్ను ఊరికి దూరంగా ఆయన విగ్రహాలన్నీ ఎక్కడో వాడల్లోనే ఉంటున్నాయి. ఎక్కడ కూడా ఈ అంబేద్కర్ ద్వారా హక్కులు పొందినటువంటి వాళ్ళైనా లేదంటే అగ్రకులాల వాళ్ళు ఎవరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని వాళ్ళు ఓన్ చేసుకొని ఎక్కడ కూడా విగ్రహం పెట్టిన చరిత్ర లేదు. మనమే విగ్రహాలు పెట్టుకోవాలా, మనమే దండలు వేసుకోవాలా. మన విగ్రహాలు పెట్టుకొని మన దండలు వేసుకుంటే వాళ్ళు నాయకులుగా వచ్చి దండలేసి దండం పెట్టి తన రాజకీయాలకు బొమ్మం పట్టుకుంటున్నారు తప్ప మన కోసం కాదు, ఆయన యొక్క త్యాగాన్ని గుర్తించి కాదు. మిత్రులారా, ఈరోజు ఈ దేశంలో సకల సమస్యలకు మూలం, అన్నిటికి కూడా అణచివేతల కారణమైనటువంటి ఈ యొక్క కుల వ్యవస్థను ధ్వంసం చేసే విధంగా ఆయన ఆ రోజు మనోధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాడు.